أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وإلهكم إله واحد لا إله إلا هو الرحمن الرحيم. إن في خلق السماوات والأرض واختلاف الليل والنهار والفلك التي تجري في البحر بما ينفع الناس وما أنزل الله من السماء من ماء فأحيا به الأرض بعد موتها. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతు. సర్వులకు ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరిపై శుభాలను శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శకత్వం కోసం మానవులందరి దైవమైనటువంటి అల్లాహ్ తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చినటువంటి అంతిమ దైవగ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం నుండి 163వ వాక్యం యొక్క రబ్బీ మూలము మీ ముందు పట్టించి వినిపించడం జరిగింది. ఈ వాక్యంలో సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, ఓ మానవులారా, మీ అందరి దైవం ఒక్కడే. ఆ సృష్టి ప్రభువు తప్ప మరొక ఆరాధ్యుడు మీకు లేడు. మీకు ఈ సత్యం గ్రహించడానికి రుజువులు కావాలి అంటే వివేకం ఉన్నవారికి భూమి ఆకాశాల నిర్మాణంలో అనేక సూచనలు కనబడతాయి. రేయింబవళ్ళు ఒకదాని వెంట ఒకటి చేసే నిరంతరమైనటువంటి పయనంలో మీకు అనేక నిదర్శనాలు కనబడతాయి. ప్రజల ఉపయోగార్థం వస్తువులు మోసుకుంటూ నదులలో, సముద్రాలలో సంచరించే ఓడలలో, పైనుండి దైవం కురిపించే వర్షపు నీటిలో అనేక సూచనలు మీకు అనునిత్యం కూడా కనబడుతూ ఉంటాయి. మహాశిలారా, వాస్తవ దైవ భావన గురించి మనం తెలుసుకుంటున్నాము. ఈ సృష్టిని ఒక్కసారి మనం పరిశీలన చేసినట్లయితే కోటాను కోట్ల జీవరాశులు కనబడతాయి. అన్నింటిలోకెల్లా ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి జీవరాశి ఎవరు అంటే మనిషి అని మనము నిస్సందేహంగా చెప్పవచ్చు. మిగతా జీవరాశుల్లోకి మనిషిని ఏది వేరు చేస్తున్నది అంటే అతనికి ఇవ్వబడినటువంటి బుద్ధి, జ్ఞానము, వివేకము, ఆలోచన శక్తి, మాట్లాడే శక్తి. ఇవి మిగతా జీవరాశులకు ఉండదు. మనిషి ఆలోచన చేయగలడు, తన ఆలోచనను వ్యక్తపరచగలడు, మాట్లాడగలడు. అందుకనే మనిషిని అష్రఫుల్ మఖ్లుఖాత్ అని దైవం పేర్కొన్నాడు. అంటే ఉన్నతమైనటువంటి జీవరాశి, ఉత్కృష్టమైనటువంటి జీవరాశి. మహాశిలారా, ఈ బుద్ధిని, ఈ జ్ఞానాన్ని ఉపయోగించి మనము ఆలోచన చేస్తే ఈ సృష్టిలో మనకు 2 రకాల సృష్టితాలు కనబడుతుంటాయి. ఒకటి దైవం చేత సృష్టించబడ్డాయి, 2 మానవుల చేత తయారు చేయబడ్డాయి. ఈ 2 వస్తువులు మనకు కనబడుతుంటాయి. ఉదాహరణకు దైవం చేత సృష్టించబడినటువంటి వస్తువులు మనం చూసుకున్నట్లయితే అందమైనటువంటి ప్రకృతి కనబడుతుంటుంది. సముద్రాలు, నదులు, మరి ఈ విధమైనటువంటి వాతావరణం అంతా కూడా మనకు మన చుట్టూ కనబడుతుంటాయి. అలాగే మనిషి తయారు చేసే అనేక వస్తువులు కూడా మనం చూస్తుంటాం. ఏది మనము పరిశీలన చేసినప్పటికీ కూడా ప్రతీది కూడా ఒక లక్ష్యం నిమిత్తం పనిచేస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. మనిషి ఏ చిన్న వస్తువును తయారు చేసుకున్నా తన ఉపయోగార్థమే తయారు చేసుకుంటాడు. అదేవిధంగా దైవ సృష్టిలో ఏ చిన్న వస్తువు కూడా మనిషికి సేవ చేస్తూ మనిషికి ఉపయోగార్థమే ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. మహాశిలారా, సరే రండి, మన యొక్క లక్ష్యం ఏమిటి అన్న విషయాన్ని మనము పరిశీలన చేస్తే 2 విషయాల గురించి మనం తెలుసుకోవాలి. ఇది ప్రధానమైనటువంటి లక్ష్యం. మన జీవితానికి అర్థము, పరమార్థం ఏమిటంటే 2 విషయాల గురించి మనం తెలుసుకోవాలి. అది ఒకటి, మన దైవం ఎవరు,
రెండు, మనం ఎక్కడి నుండి వచ్చాము, ఎందుకు వచ్చాము, ఎక్కడికి వెళ్తున్నాము. ఈ రెండు విషయాల గురించి కూడా మహాశయులారా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇదే జీవిత అర్థము, పరమార్థం. రండి, మొదటి విషయం ఏమిటంటే మన దైవం ఎవరు. ఇక్కడ చాలామంది కూడా అవునండి అందరికీ కూడా దేవుడు ఒక్కడేనండి అని చాలా సహజంగా చెప్తూనే ఉంటారు. అయితే ఆ దేవుడు ఎవరు? ముస్లింల దేవుడా, క్రైస్తవుల దేవుడా, హిందువుల దేవుడా? మహాశయులారా, క్రైస్తవుల దేవుడు, ముస్లింల దేవుడు, హిందువుల దేవుడు అంటూ దేవుళ్ళు వేరే వేరేగా ఎంత మాత్రం కూడా లేరు. ఉన్నది ఒకే ఒక దైవము మహాశయులారా. హిందువులకు అదే దేవుడు, ముస్లింలకు అదే దేవుడు, క్రైస్తవులకు ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఉన్నది ఒకే ఒక దైవము. ఆ దైవాన్ని మనము గుణగణాలతోటి గుర్తించాలి. ఈ విషయాన్ని మనము తర్వాత తెలుసుకుందాము. ఇప్పుడు ప్రధానంగా మనము దైవం ఒక్కడు అన్న విషయాన్ని గురించి మనం తెలుసుకునే ముందు చాలామంది అసలు దేవుడు ఉన్నాడా అన్న ప్రశ్న వస్తుంటుంది. చూడండి మహాశయులారా, ఒక్కసారి మనము పరిశీలన చేస్తే ఈ సృష్టిలో ఏ వస్తువును మనం చూసుకున్నా కూడా దానికి అదే తయారైపోతుంది అని మనం చెప్తే ఎవరైనా నమ్మడానికి సిద్ధంగా ఉంటారా? పిచ్చివాడు అంటారు. దానికదే ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉందండి, దానికదే ముడిసరుకు వచ్చేస్తుంది, వస్తువులు తయారైపోతున్నాయి, తయారైపోయినటువంటి వస్తువులు బయటికి వెళ్ళిపోతున్నాయి, దానికదే అమ్ముడుపోతుంది అంటే నీవేనా మతుండే మాట్లాడుతున్నావా అంటారు. అసలు మరి ఇంత అందమైనటువంటి ప్రకృతి, ఈ సృష్టి దానికదే జరిగిపోతుంది, వానలు వాటికి అవే పడిపోతున్నాయి, ఈ ఎండ దానికదే కాసేస్తుంది. ఈ విధంగా మనము ఆలోచన చేస్తే మన బుద్ధి, మన వివేకం ఏం చెప్తాయి? లేదండి, దీనిని నడిపే శక్తి ఒకటి ఉన్నది అన్న సమాధానం మనకు కనబడుతుంది. మరి మనిషి యొక్క పుట్టుకను చూడండి, దానికదే పుట్టేస్తున్నాడు మనిషి. ఆ తల్లి గర్భంలో 9 మాసాల పాటు ఆ నిర్మాణంలో, ఆ కర్మాగారంలో అందమైనటువంటి శిశువుగా రూపుదిద్దుకుంటున్నాడే, దానికదే జరిగిపోతుందా? ప్రాణం దానికదే వచ్చేస్తుందా? ప్రాణం దానికదే పోతుందా? లేదు లేదు అన్న సమాధానం వస్తుంది. లేదు, దీని వెనుక నడిపే ఒక శక్తి ఉన్నది అని చెప్పేసి. మరి అందమైనటువంటి ప్రకృతిని ఒకసారి పరిశీలన చేయండి మహాశయులారా. ఎంత ఇప్పుడే మనము ఖురాన్ నుండి కొన్ని వాక్యాలు మనం వింటున్నాము. దైవం చెప్తున్నాడు, బుద్ధి వివేకం ఉన్నవారికి భూమి ఆకాశాల నిర్మాణంలో అనేక సూచనలు ఉన్నాయి. ఒక్కసారి చూడండి ఎంత అందమైనటువంటి నిర్మాణాన్ని దైవం చేశాడు. అలాగే రేయింబవుళ్ళు ఒకదాని వెంట చేసే నిరంతర పయనంలో ఏదైనా మనం క్రమరాహిత్యాన్ని చూస్తామా? అర్ధరాత్రి 12 గంటలకు ఎప్పుడైనా సూర్యుడు వస్తాడా? మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు ఎప్పుడైనా చీకటి పడుతుందా? ఇంత అందమైనటువంటి ఈ పొందిక, ఈ క్రమము దానికి అదే అయిపోతుంది అంటే ఎవరైనా నమ్మడానికి సిద్ధంగా ఉంటారు మహాశయులారా? చూడండి, సైంటిస్టులకే పెద్ద సైంటిస్ట్ అయినటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఏం చెప్తాడు అంటే, దీని వెనుక నడిపే ఒక శక్తి ఉన్నది, ఈ సమస్తాన్ని నడిపే ఒక శక్తి ఉన్నది, దేర్ ఈజ్ సమ్ పవర్ బిహైండ్ దిస్ ఆల్ అన్నాడు. అయితే ఇక్కడ మనము ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ఆ శక్తి, ఆ పవర్ ఎంతమంది? ఒక్కడ, ముగ్గుర, 3 కోట్ల మందా, 33 కోట్ల మందా? ఎంతమంది ఆ శక్తి అన్న ప్రశ్న మనము వేసుకునే సమాధానాన్ని మనం వెతకవలసి ఉంటుంది. మనకు సమాధానం దొరికిందంటే మన జీవితానికి ఒక అర్థం, పరమార్థం లభించినట్లే, మన లక్ష్యాన్ని మనము సగం చేరుకున్నట్లే మహాశయులారా. ఆ శక్తి ఎంతమంది అని పరిశీలన చేస్తే మహాశయులారా, చూడండి, ఉదాహరణకు అనేక మంది దేవుళ్ళు ఉన్నారు అనుకుంటే మరి ఈ సృష్టి అంత క్రమబద్ధంగా ఎందుకు నడుస్తుంది అన్న ప్రశ్న వస్తుంది. వానను కురిపించే దేవుడు ఒకడు, ఈ ఎండను గాయించే దేవుడు ఒకడు, మరి ఇంకొకటి చేసే దేవుడు ఒకడు అనుకుందాం. మరి ఈ విధంగా ఈ ఎండాకాలంలో ఎండలు ఎందుకు కాస్తున్నాయి? చలి ఎందుకు రావడం లేదు? చలికాలంలో మరి ఎక్కువగా ఎండలు, వానలు ఎందుకు పడడం లేదు? ఈ విధంగా ఇంతమంది ఉన్నట్లయితే మహాశయులారా, ఈ ఎండాకాలంలో వానలు కురిసేవి, వానాకాలంలో చలి వచ్చేది, అస్తవ్యస్తంగా మారిపోయేది. కాబట్టి వీటిని అన్నింటినీ ఒక పద్ధతి ప్రకారం నడిపేది ఒకే ఒక శక్తి. మరి చూడండి, ఇంకా మనుషులందరినీ ఒక్కసారి పరిశీలన చేయండి. నిన్న ఈ విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాం. మానవులందరూ ఒకే శరీర నిర్మాణాన్ని కలిగి ఉన్నారు.
అందరికీ ఒకే రూపురేఖలు ఉంటాయి. మరి ఈ విధంగా తయారు చేసేవాడు వేరు వేరు అయినట్లయితే మానవులందరూ ఒకే విధంగా ఎందుకున్నారు? అనుగ్రహాలు పడుతూ ఉంటాయి. దైవం యొక్క అనుగ్రహాలు మనం చూస్తున్నాం. వాన కానివ్వండి, ఎండ కానివ్వండి, అందరి మీద సమానంగా పడుతున్నాయా? లేకపోతే ఒక్కొక్క మతం వారి మీద ఒక్కొక్క విధంగా పడుతున్నాయా? ఎందుకంటే కురిపించేది ఒకవేళ ముస్లింల దేవుడు అయినట్లయితే హిందూ సోదరుల మీద, క్రైస్తవ సోదరుల మీద ఆ వాన ఎందుకు పడుతుంది? పోనీ హైందవుల దేవుడు కురిపిస్తున్నాడు అంటే ముస్లింల మీద ఎందుకు పడుతుంది ఆ వాన? మహాశిలారా, చిన్న పిల్లవాడిని అడిగినప్పటికీ కూడా సమాధానం వచ్చేస్తుంది. అదేమిటంటే కురిపించేవాడు మరి కేవలం ఒక్కడు కాబట్టే అందరి మీద సమానంగా పడుతుంది. ఆయనకు భేదభావాలు, హెచ్చు తగ్గులు, తేడాలు, ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ ఉండదు. మహాశిల దైవం దృష్టిలో మానవులందరూ కూడా సమానమే. అందరూ ఆయన చేత సృష్టించబడ్డ సృష్టి రాసులే. మరి ఈ విధంగా మనం ఒక్కసారి మన మనసును తట్టి లేపి ఆలోచన చేసినట్లయితే ఈ విశ్వాన్ని సృష్టించిన వాడు, సకల జీవరాశుల్ని సృష్టించిన వాడు, ఇంకా మనిషి కోసం ప్రకృతిని సృష్టించి మన పని నిమిత్తము, మన సేవ నిమిత్తము వినియోగించిన వాడు, మరి ఒక క్రమ పద్ధతిలో ఒక ప్రణాళికబద్ధంగా నడుపుతున్నవాడు ఒకే ఒక దేవుడు అన్న సత్యం మనకు కనబడుతుంది. అదే విషయాన్ని చెప్తున్నాడు. ఇలాహుకుం ఇలాహు వాహిద్ లా ఇలాహ ఇల్లాహు రహమాను రహీం. ఓ మానవులారా, మీ ఆరాధ్యుడు, మీ పూజలకు అర్హత గలవాడు, మీరు పూజింపదగినవాడు, మీరు ప్రార్థింపదగినవాడు కేవలం ఒకే ఒక్కడు. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు. ఇదే విషయాన్ని దైవం తెలియజేస్తున్నాడు. మహాశిలారా, మరి చూడండి, లేదండి అనేక మంది ఉన్నారు అని మొండివాదం మనం చేసినట్లయితే కొన్ని ప్రశ్నలను దైవం సంధిస్తున్నాడు. దీనికి మనం సమాధానం వెతకాలి, సమాధానాన్ని అన్వేషించాలి. ఏం చెప్తున్నాడు అంటే, అఫమ యఖ్లుకు కమన్ లా యఖ్లుకు అఫ్లా తాకిలు. పుట్టించేవాడు ఏమీ పుట్టించినవాడు ఇద్దరు ఒకటేనా? అంటే ఈ సృష్టిని దైవం సృష్టించాడు, మానవాళిని సృష్టించాడు, సమస్తాన్ని కూడా సృష్టిస్తున్నాడు. అలాంటి దైవాన్ని మరి ఏమీ కూడా సృష్టించలేనటువంటి కేవలము మనము మన చేతులతో తయారు చేసినటువంటి వాళ్ళు ఇద్దరు ఒకే విధంగా ఏ విధంగా అవుతారు? పుట్టించేవాడు ఏమీ పుట్టించినవాడు ఇద్దరు సమానమేనా? లేదు లేదు. పుట్టించేవానికే ప్రార్థనలు పొందే హక్కు ఉంటుంది, అర్హత ఉంటుంది, పూజలు పొందే అర్హత ఉంటుంది. ఇంకా రెండో ప్రశ్న దైవం సంధిస్తున్నాడు. మిమ్మల్ని ఎవరు పుట్టించారు? లేకపోతే మీకు మీరే పుట్టేశారా? లేదు కదా. లేదంటే తల్లిదండ్రుల కారణంగా మనం పుట్టాం. తల్లిదండ్రుల కారణంగానే పుట్టేదైతే మహాశిలరా, ఈ ప్రపంచంలో బిడ్డలు లేనటువంటి తల్లిదండ్రులు అనేక మంది ఎందుకున్నారు? వాళ్ళ చేతుల్లోనే ఆ శక్తి ఉన్నట్లయితే, బిడ్డను పుట్టించే శక్తి ఉన్నట్లయితే, బిడ్డలు లేకుండా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు అనేక మంది దంపతులు ఈ రోజున. కాబట్టి తల్లిదండ్రుల చేతులు అంత మాత్రం కూడా లేదు బిడ్డలను పుట్టించడం అనేది. అది ఆయన అనుగ్రహము, తాను తలచిన వారికి ఆయన ఇస్తాడు. మరి మహాశిలారా, దైవం ఇంకా చెప్తున్నాడు, మీరు విడిచే రేతస్సుతో బిడ్డను ఎవరు తయారు చేస్తున్నారు? తండ్రి చేసే పని ఏముంటుంది? ఏమీ కూడా ఉండదు మహాశిలారా. తన ఆనందం కోసం కలుస్తాడు. ఆ తర్వాత జరిగేదానికి అతనికి ఏమాత్రం కూడా సంబంధం ఉండదు. ఆ బిందువును రక్తపు గడ్డగా మారుస్తాడు. ఆ గడ్డకు ఎముకలు తుడుగుతాడు. ఆ ఎముకలకు మరి అందమైనటువంటి ఆకృతిని ఇస్తాడు. అది ఎవరు చేస్తున్నారు? తండ్రి చేస్తున్నాడా? తల్లి చేస్తుందా? మహాశిలారా, వీటిని అన్నింటినీ చేసేవాడు దైవం మాత్రమే. అదే విషయాన్ని చెప్తున్నాడు. మీరు విడిచే రేతస్సుతోటి బిడ్డను తయారు చేస్తున్నది ఎవరు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకా చెప్తున్నాడు, లవ్ కాన ఫీహిమ ఆలిహతన్ ఇల్లల్లా లఫసదతన్. ఈ భూమి ఆకాశాలలో ఒక్కడు కాకుండా అనేక మంది ఉన్నట్లయితే దైవాలుగా, మరి ఈ రెండింటి వ్యవస్థ అస్తవ్యస్తమైపోయేది, సర్వనాశనమైపోయేది. బలవంతుడైనటువంటి వాడే మరి రాజ్యం ఏలేవాడు. కాబట్టి అల్లాహతో పాటు ఆ సర్వేశ్వరుడు, ఆ యెహోవా పేరు ఏదైనా కానివ్వండి మహాశిలారా, పేరు విషయంలో ఎంత మాత్రం కూడా విభేదాల్లో పడకండి. ఆయనను పేరును బట్టి కాదు, గుణగణాలను బట్టి గుర్తించాలి. కాబట్టి పేరు ఏదైనా కానివ్వండి, ముస్లిం సోదరులు ఆయనను అల్లాహ్ అంటారు, హైందవ సోదరులు ఆయనను సర్వేశ్వరుడు అంటారు, క్రైస్తవ సోదరులు ఆయనను యెహోవా అంటారు. కాబట్టి పేర్లు ఏదైనా కావచ్చు, కానీ ఆ శక్తి మాత్రం ఒక్కటే.
ఆయన తప్ప మరొక దైవం మీకు లేడు. ఒకవేళ ఉంటే ప్రతి దేవుడు కూడా తన సృష్టిని తీసుకుని వేరుపడిపోయేవాడు. తర్వాత వారు ఒకరిపై ఒకరు దండయాత్రలు చేసుకుని దెబ్బలాడుకునేవారు. అప్పుడు ఏమయ్యేది? సృష్టి అంతా కూడా అస్తవ్యస్తమైపోయేది. ఆ విధంగా జరుగుతుందా? లేదు. ఎంతో ప్రశాంతంగా సృష్టి జరుగుతుంది అంటే దీని వెనక నడిపేవాడు ఒక్కడు కాబట్టే. సరే, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలైతే మన ముందుకు వస్తున్నాయో మహాశిలారా, వీటిని మనము ఆలోచన చేసి మన మనసును తట్టి లేపి ఆలోచన చేసినట్టయితే అనేక సత్యాలు మనకు కనబడుతుంటాయి. నేను అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను, అల్లాహ్ మనందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించుగాక, అల్లాహ్ మనందరికీ కూడా మంచిని చేయగాక. వాకిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.